దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరోసారి మీ మధ్యలోనికి ఈ విధంగా రావడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ ఎలా చదవాలి అనేటువంటి వీడియో మొదటి భాగం గతంలో మీ ముందుకు నేను తీసుకొచ్చాను. చాలామంది ఆ వీడియో చూశారు. పార్ట్ 2 భాగం, రెండవ భాగాన్ని ఈ వీడియోగా మీకు నేను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. బైబిల్ ఎలా చదవాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. దేవుడు మానవునికి వ్రాసినటువంటి లేఖ ఏదైనా ఉంది అనంటే తన యొక్క భక్తులను ప్రేరేపించి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి లేఖనాలే దేవుడు మానవాళికి అందించినటువంటి దేవుని మాటలు. ఇలాంటి అతి ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క వాక్యమైనటువంటి ఈ బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి ప్రతి విషయాన్ని మానవుడు అర్థం చేసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అర్థం చేసుకోవాలంటే బైబిల్ చదవాలి కదా. అందుకనే బైబిల్ ఎలా చదవాలి అనేటువంటి ఈ విషయం చాలా చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ ఎలా చదవాలో మొదటి భాగం నేను మీకు అందించాను. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఎవరైనా మొదటి భాగాన్ని చూసి ఉండకపోతే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మొదటి వీడియో యొక్క లింక్ నేను ఇస్తాను. దయచేసి ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అప్పుడు ఈ రెండవ భాగం మరింత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొదటి భాగంలో మీకు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసి రెండవ భాగంలో విషయాల్ని నేను చెప్తాను. మొదటి భాగంలో బైబిల్ ఎలా చదవకూడదో చెప్పాను. బైబిల్ ఎలా చదవాలో 2 విషయాలు నేను మీకు చెప్పాను. ఎలా చదవకూడదు అనే విషయం ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా చదవాలి లేదా చదివేటువంటి విధానాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేశాను. మొదటిది కవర్ టు కవర్ పేజ్. అంటే బైబిల్ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి బైబిల్ గ్రంథం చిట్ట చివరి అధ్యాయం చిట్ట చివరి వచనం వరకు వరుసగా క్రమంగా చదవడం అనేది ఒక పద్ధతి. ఆ విధంగా బైబిల్ చాలామంది చదువుతారని చెప్పాను. అయితే ఆ విధంగా చదవడం వల్ల చాలా వరకు మనకు బైబిల్ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ బైబిల్ మొత్తం మనకు అర్థం అవడానికి ఆ పద్ధతి మాత్రమే మనకు ఉపయోగపడదు. మరి రెండవ పద్ధతి గురించి కూడా నేను మీకు చెప్పాను. ఆ పద్ధతి ఏంటంటే టాపికల్ స్టడీ. అంటే ఏదైనా ఒక టాపిక్ని ఎంచుకోవడం. సపోజ్ ప్రేమ అనేటువంటి టాపిక్ని ఎంచుకోవడం లేదా కృప అనేటువంటి టాపిక్ని ఎంచుకోవడం. ఆ టాపికల్ స్టడీ అనేది చాలా వివరంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. ప్రేమ, ఈ ప్రేమలో దేవుని ప్రేమ ఉంటుంది, మనుష్యుని ప్రేమ ఉంటుంది, భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుని ప్రేమ, ఎన్ని విభాగాలు ఉంటాయో. మరలా ఒక టాపిక్ని ఎంచుకుంటే ఆ టాపిక్లో చాలా 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 మరి వివరాలు మనకు తెలియజేస్తూ ప్రభువారు మనకు సహాయం చేస్తారు. బైబిల్ చదివేటువంటి మూడవ పద్ధతి క్యారెక్టర్ స్టడీ అంటారు. క్యారెక్టర్ స్టడీ అనంటే బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. చాలామంది ప్రవక్తలు, చాలామంది రాజులు, ప్రవక్తనిలు, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచిన వారు, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి దేవుని యొక్క ఉగ్రతకు గురైనటువంటి వారు, ఎన్నో ఎన్నో క్యారెక్టర్స్ బైబిల్లో మనకు కనిపిస్తాయి. మనము ఏదైనా ఒక క్యారెక్టర్ని ఎంచుకున్నప్పుడు, అంటే సపోజ్ దావీదు అనేటువంటి ఒక క్యారెక్టర్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ఎంచుకున్నాం. దావీదును గురించినటువంటి పరిపూర్ణ వివరణ మనం తెలుసుకోవడానికి చేసేటువంటి బైబిల్ చదివేటువంటి పద్ధతిని క్యారెక్టర్ స్టడీ అని అంటాం. అసలు దావీదు ఎవరు, దావీదు ఎవరి కుమారుడు, దావీదు ఏం చేసేవాడు, దావీదు ఏ స్థాయికి వెళ్ళాడు, దావీదు తాను యేసుక్రీస్తుకి ఏ విధంగా
కనెక్ట్ అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో దావీదుకున్న ప్రత్యేకత ఏంటి, పాత నిబంధనలో దావీదుకున్న ప్రత్యేకత ఏంటి, క్యారెక్టర్ స్టడీలో మనం బాగా అర్థం చేసుకోగలం. మోషే అనేటువంటి భక్తుడు మనకు తెలుసు. మోషేను గూర్చినటువంటి వివరణ బైబిల్ గ్రంథంలో ఒక చోట కాదు, పలు చోట్ల వ్రాయబడి ఉంది. నిర్గమాకాండంలో మనం ప్రారంభిస్తే అది క్రొత్త నిబంధనలో కూడా పలు చోట్ల మోషేను గూర్చినటువంటి వివరణ మనకి బైబిల్ గ్రంథంలో ప్రభువారు అనుగ్రహిస్తారు. ఇవన్నీ క్రోడీకరించుకుని మోషేను గూర్చినటువంటి ఒక అవగాహన కలిగి ఉండడం క్యారెక్టర్ స్టడీ అంటాం. ఇది 3వ పద్ధతి, బైబిల్ చదివేటువంటి 3వ పద్ధతి. ఇలా ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ ఎస్తేరు అనేటువంటి ఆ పుస్తకంలో ఎస్తేరును గూర్చినటువంటి మనం ధ్యానం చేయడం ప్రారంభిస్తే అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఎస్తేరు అనేటువంటి పుస్తకంలో మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ప్రత్యేకించి మొర్దెకై గురించి ధ్యానించాల్సి వచ్చినప్పుడు క్యారెక్టర్ స్టడీ అంటారు. హామాను అనేటువంటి వ్యక్తి చూస్తాం. ఎన్నో విషయాలు మనకి క్యారెక్టర్ స్టడీలో బయలుపరచబడుతూ ఉంటాయి. క్యారెక్టర్ స్టడీ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి. కవర్ టు కవర్ పేజ్ బైబిల్ స్టడీ, టాపికల్ బైబిల్ స్టడీ, 3వదిగా క్యారెక్టర్ బైబిల్ స్టడీ. ఈ విధంగా మనం బైబిల్ చదవడానికి ప్రయత్నం చేస్తే బైబిల్లో ఉండేటువంటి అనేక విషయాలు మనకి తెలియడానికి ప్రభువారు సహాయం చేస్తారు. అంతేకాని బైబిల్ ఏదో తెరిచేంలే, ఏదో చదివేంలే అని అంటే బైబిల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనకు అర్థం కావు, సరికదా? బైబిల్ని తప్పుపట్టేటువంటి అవకాశం ఉంది. ఈరోజు బైబిల్ని తప్పు పట్టడానికి అనేక మంది తప్పు పట్టుకోవడానికి ప్రయత్నించడానికి గల కారణం ఏంటంటే బైబిల్ వారికి అర్థం కాలేదు. బైబిల్ అర్థమైనా వారు అర్థం కానట్లుగా ఉంటున్నారు. వారికి బైబిల్ మీద విశ్వాసం లేదు. బైబిల్ చదవడానికి ప్రాముఖ్యంగా విశ్వాసంతో చదవాలి. మీరు ఆ విశ్వాసము కలిగి ఉండి చదివినప్పుడు మన ఆధ్యాత్మికత పరిపక్వత ప్రభువారు మరింత బలపరుస్తారు. సరే, 3 విషయాలు చెప్పాను. మొదటి వీడియోలో 2 విషయాలు, ఈ వీడియోలో ఒక విషయం. మొదటి వీడియోలో చెప్పినటువంటి 2 విషయాలు ఏంటంటే, ఒకటి కవర్ టు కవర్ పేజ్ బైబిల్ స్టడీ, 2వది టాపికల్ బైబిల్ స్టడీ, ఇక్కడ 3వదిగా క్యారెక్టర్ బైబిల్ స్టడీ. ఈ క్యారెక్టర్ బైబిల్ స్టడీలో మనం భక్తుల యొక్క జీవిత చరిత్రే కాదు, ఇస్కరియోతు యోధా అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇస్కరియోతు యోధాకి ఎంత అవకాశం ఇచ్చాడు, ఇస్కరియోతు యోధ దేవుని యొక్క కృపని ఎలా పాడు చేసుకున్నాడు, ఎలా దూరమయ్యాడు అనేటువంటి ఒక గొప్ప విషయం మనకు తెలుస్తుంది. ఇస్కరియోతు యోధ గురించి మనం ధ్యానించవచ్చు, లేదంటే భక్తుడైనటువంటి పేతురు గురించి ధ్యానించవచ్చు, లేదంటే సౌలు సంఘాన్ని హింసించి పౌలుగా ఎలా మార్చబడ్డాడో మనం ధ్యానించవచ్చు, లేదంటే అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వ్యక్తులు క్యారెక్టర్ స్టడీలో ఆ వ్యక్తుల గురించి మనం ధ్యానించవచ్చు. బైబిల్ గ్రంథంలో కేవలం ఒక్కసారి మాత్రమే పేరు వ్రాయబడినటువంటి క్యారెక్టర్స్ చాలా ఉంటాయి, కానీ వారి యొక్క పరిచర్య లేదా వారి ఎడల దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి వివరాలు మనకి బైబిల్ గ్రంథంలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. క్యారెక్టర్ స్టడీ చేసినప్పుడు మనకు అవి కనిపిస్తూ ఉంటాయి. బైబిల్లో మనం పరిశీలన చేసినప్పుడు ఈ క్యారెక్టర్ స్టడీలో 186 వ్యక్తుల పేర్లు బైబిల్ గ్రంథంలో ఒక్కసారి వ్రాయబడ్డాయి. అంటే ఒకసారి మాత్రమే వ్రాయబడినటువంటి వారి పేర్లు కలిగినటువంటి వారు 186 మంది ఉన్నారు. ఈ క్యారెక్టర్ స్టడీలో ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అబ్రహాం ఉన్నాడు అనుకోండి, అబ్రహామును వచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రస్తావనలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఆదికాండం నుండి ఆ చిట్ట చివరి బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి వరకు బైబిల్ గ్రంథంలో అబ్రహాముకి ఒక పెద్ద స్థానం ఇవ్వబడింది. ఆదామును గురించే చదవాలనుకోండి, క్యారెక్టర్ స్టడీలో ఆదాము గురించే చదువుతాం.
అదేవిధంగా అవ్వ గురించి చదవాలనుకోండి, మనం క్యారెక్టర్ స్టడీలో చదవగలుగుతాం. క్యారెక్టర్ స్టడీ మీరు చేస్తున్నారా? బైబిల్ గ్రంథంలో క్యారెక్టర్ స్టడీ చేయడం చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. సరే, ఇక 4వ బైబిల్ చదివేటువంటి విధానం. బైబిల్ చదివేటువంటి విధానాల్లో 4వ విధానం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ బైబిల్ చదివేటువంటి విధానాన్ని క్రోనలాజికల్ బైబిల్ స్టడీ అని అంటారు. క్రోనలాజికల్ బైబిల్ స్టడీ అంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు వరుసగా చదివేటువంటి ఆ పద్ధతికి క్రోనలాజికల్ బైబిల్ స్టడీ అనేది వ్యతిరేకమైనది. అంటే అదేమో వరుసగా చదువుతాం. క్రోనలాజికల్ బైబిల్ స్టడీలో ఇక్కడ కొద్దిగా చదువుతాం, అక్కడ కొద్దిగా చదువుతాం, ఆ తర్వాత కొద్దిగా చదువుతాం కాదు, చదవవలసి వస్తుంది. దాన్నే క్రోనలాజికల్ స్టడీ అంటాం. అంటే ఒక విషయమును గూర్చినటువంటి వివరణ బైబిల్ గ్రంథంలో ఒక చోట కొంత, మరొక చోట కొంత, మరొక చోట కొంత వ్రాయబడి ఉంటుంది. అది మనం సేకరించి ఎక్కడెక్కడ ఆ విషయం గురించి వ్రాయబడిందో తెలుసుకోగలగాలి. సపోజ్ యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చినటువంటి వివరణ, ఇది ప్రవచనాలలో పాత నిబంధన గ్రంథంలో మనకు లభ్యమవుతుంది. నెరవేర్పు క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి లభిస్తుంది. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాల రూపంలో లభ్యమవుతుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పు లభ్యమవుతుంది. కాబట్టి క్రోనలాజికల్ స్టడీ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఆ విషయం లభిస్తుందో దాన్ని మనం తెరచి, దానిని మనం వెదకి, పరిశీలించి ధ్యానించడాన్ని క్రోనలాజికల్ స్టడీ అని అంటారు. అంతేకాదు, క్రోనలాజికల్ స్టడీ అంటే మరొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. అది ఏంటంటే, కొన్ని పుస్తకాలు బైబిల్ గ్రంథంలో అవి అమర్చబడినటువంటి చోటన మాత్రమే అవి జరిగినాయి అని కాదు. సపోజ్ ఎస్తేర్, ఎజ్రా, నెహమ్యా ఈ పుస్తకాలు ఒక చోట ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో మధ్య భాగంలో ఇంచుమించుగా ఆ పుస్తకాలు పెట్టినంత మాత్రాన బైబిల్ చరిత్రకి మధ్యలో అవి జరిగినట్టు కాదు. దానిలో వ్రాయబడినటువంటి విషయాలు మనకి పాత నిబంధన గ్రంథంలో ఆయా చోట్ల కనిపిస్తాయి. అహష్వేరోషు రాజు నాడు ఎస్తేరు గ్రంథంలో యూదా రాజ్యం ఉంది, యూదా రాజు ఉన్నాడు. ఆ యూదా రాజు ఏ కాలానికి సంబంధించిన వాడో రాజుల గ్రంథంలో మనకు తెలుస్తుంది. అంటే ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు రాజుల గ్రంథాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు యూదా రాజుని చెరపట్టుకి తీసుకెళ్తాడు. ఆ రాజు ఎవరు? యెకొన్యా. యెకొన్యా రాజుని చెరపట్టి తీసుకెళ్ళినటువంటి విషయం ఎస్తేరు గ్రంథంలో మనకి కనిపిస్తుంది. దానికి పూర్తి వివరణ రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అంటే ఎస్తేరు గ్రంథంలో ఉండేటువంటి విషయాలు మనకు అర్థం కావడానికి మనం ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? రాజుల 2వ గ్రంథంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. దీన్ని క్రోనలాజికల్ స్టడీ అంటారు. ఒక విషయం పలు చోట్ల వ్రాయబడి ఉంటుంది ఒకే విషయం గురించి. ఆ భాగాలన్నీ మనం సేకరించి దానిని తరచి అన్వేషించి చదవడాన్ని క్రోనలాజికల్ స్టడీ అని అంటారు. ఈ పద్ధతి ఆధ్యాత్మికంగా బాగా బలపరచబడిన వారు మాత్రమే చేస్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ విధంగా బైబిల్ గ్రంథాన్ని చదవడానికి పరిపక్వతలోనికి రావాలని నా ఉద్దేశం. ఇక క్రోనలాజికల్ స్టడీలో ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేకమైన విషయాలు పాత నిబంధనలో కూడా మనకు కనిపిస్తాయి. అంటే నేను చెప్తున్నాను కదా, క్రోనలాజికల్ స్టడీలో ఏమవుతుందంటే ఒక విషయాన్ని గూర్చినటువంటి వివరణ పలు చోట్ల వ్రాయబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు
మరణం గూర్చినటువంటి వివరణ, లేదా యేసుక్రీస్తు సిలువపై చనిపోతాడు అనేటువంటి వివరణ యెషయా గ్రంథంలో మనకు దొరుకుతుంది, కీర్తనల గ్రంథంలో దొరుకుతుంది. ఈ విషయాలన్నీ మనం క్రోడీకరించుకుని చదవడాన్ని క్రోనలాజికల్ స్టడీ అని చెప్పి మనం చెప్పొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేను మీకు ఎన్ని భాగాలు చెప్పానన్నమాట. బైబిల్ చదివేటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకటి కవర్ టు కవర్ పేజ్, అంటే మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చివరి అధ్యాయం చివరి వచనం వరకు వరుసగా క్రమంగా చదివేటువంటి పద్ధతి. రెండవది టాపికల్ బైబిల్ స్టడీ, అంటే ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ విషయమును కొరకైనటువంటి బైబిల్ ధ్యానం చేయడం, దాన్ని టాపికల్ బైబిల్ స్టడీ అంటారు. ఉదాహరణకి ప్రేమ అనేటువంటి ఆ ప్రేమ అనేటువంటి దాని మీద మనం బైబిల్ స్టడీ చేయడం. ఆ ప్రేమలో దేవుని ప్రేమ ఉంటుందని చెప్పుకున్నాం, మనుష్యుల ప్రేమ ఉంటుందని చెప్పుకున్నాం, భార్యాభర్తల ప్రేమ, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఉండే ప్రేమ, స్నేహితులకు మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇరుగు పొరుగు వారికి మధ్య ఉండేటువంటి ప్రేమ. ఈ ప్రేమలన్నీ కూడా ప్రేమ అనేటువంటి ఒక టాపిక్ క్రిందకు వస్తాయి. కృప అనేటువంటి టాపిక్ కిందకి కృప అనేటువంటి టాపిక్ కూడా మనం చదవచ్చు, ధ్యానించవచ్చు. సరే, ఇక మూడవదిగా ఏం చెప్పాను మీకు, నేను క్యారెక్టర్ స్టడీ అని చెప్పాను. మోషే గురించి కానీ, యేసుక్రీస్తు గురించి కానీ, మరియు గురించి కానీ, దావీదు గురించి కానీ, అబ్రహాం గురించి కానీ క్యారెక్టర్ స్టడీ చేస్తామని చెప్పాను. ఇక నాలుగవదిగా క్రోనలాజికల్ బైబిల్ స్టడీ అని చెప్తాం. అంటే బైబిల్ ఇక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా, చివరి కొద్దిగా, మళ్ళీ మొదట కొద్దిగా వరుసగా చదవడం అని కాదు, క్రోనలాజికల్ స్టడీ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మరొక బైబిల్ చదివేటువంటి పద్ధతి నేను మీకు చెప్తాను, బుక్ స్టడీ. బుక్ స్టడీ అంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం 66 పుస్తకాల సమాహారమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అంటారు. 66 పుస్తకాలని మనం బుక్ స్టడీ చేయడం అంటే, ఇప్పుడు ఆదికాండము అనేటువంటి ఒక పుస్తకం, అది ఆదికాండము అనేటువంటి పుస్తకాన్ని మనం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఆదికాండం అనేటువంటి పుస్తకాన్ని మనం కూలంకుషంగా చదవడాన్ని, ధ్యానించడాన్ని బుక్ స్టడీ అని అంటారు. యోనా అనేటువంటి గ్రంథం ఉంది. యోనా అనేటువంటి గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి చిట్ట చివరి అధ్యాయం చిట్ట చివరి వచనం వరకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఏ ఏ విషయాలు అందులో వ్రాయబడ్డాయి, ఏ సంవత్సరంలో ఇంచుమించుగా అది వ్రాయబడింది, అసలు ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఈ విషయాలన్నీ తెలుసుకునేటువంటి పద్ధతిని బుక్ స్టడీ అంటారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మార్క్ అనేటువంటి పుస్తకం ఉంటుంది. మార్క్ అనేటువంటి పుస్తకం బైబిల్ స్టడీ చేయాలనుకోండి, బుక్ స్టడీ చేయాలనుకోండి, మార్క్ అనేటువంటి పుస్తకం పేరు మార్క్ అయినా కానీ మార్కు గారు ఆ యొక్క పుస్తకాన్ని సొంతంగా రాయలేదు. ఎవరు చెప్తే రాశారంటే పేతురు గారు చెప్తుంటే మార్కు వ్రాసినటువంటి సువార్త, అందుకని మార్కు సువార్తని వ్రాయబడింది. కానీ పేతురు చెప్పినటువంటి విషయాలన్నీ, పేతురు యొక్క భావజాలం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా మార్కు సువార్తలు మనం చూడగలుగుతాం. మార్కు సువార్త ఎప్పుడు వ్రాయబడింది, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఏ ఏ అధ్యాయాల్లో ఏ ఏ విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి అని చెప్పేదే బుక్ స్టడీ. ఒక పుస్తకాన్ని, బైబిల్లో ఒక పుస్తకాన్ని మనం ఎంచుకుంటాం, పుస్తకం గురించినటువంటి అవగాహన. యోధా రాసినటువంటి పత్రిక ఉంటుంది. ఆ పత్రిక ఎవరు రాశారు, దాని యొక్క వివరాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడం. యోహాను రాసినటువంటి పత్రికలు 3 ఉన్నాయి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి రెండవ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక. యోహాను 3 పత్రికలు ఎందుకు రాశాడు, యోహాను ఎవరెవరికి రాశాడు, ఏ ఏ విషయాలు చెప్పడానికి రాశాడు, ఈ బుక్ స్టడీలో ఈ 3 పత్రికలు విడివిడిగా వివరంగా చదవడం బుక్ స్టడీ అని అంటాం. ప్రకటన గ్రంథం ఉందనుకోండి, ప్రకటన గ్రంథం గురించినటువంటి వివరణ అంతా మనం సేకరించడాన్ని, ధ్యానించడాన్ని బుక్ స్టడీ అంటాం. ఇక మిగిలినటువంటి పుస్తకాలన్నీ కూడా ఒక ప్రక్కన పెట్టి ఆ పుస్తకం మీదే
మనం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మనసుని లగ్నం చేసి ధ్యానించడాన్ని బుక్ స్టడీ అని అంటారు. నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను, ఎందుకనంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి. నేను మీకు ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను? కవర్ టు కవర్ పేజ్, అవునా? రెండవదిగా ఏం చెప్పాను? రెండవదిగా టాపికల్ స్టడీ, అంటే ఏదో ఒక టాపిక్ని ఎంచుకుని చదువుకోవడం. మూడవదిగా క్యారెక్టర్ స్టడీ, ఏదో ఒక వ్యక్తిని కూర్చున్నటువంటి మనం ధ్యానించడాన్ని క్యారెక్టర్ స్టడీ అంటాం. నాలుగవదిగా క్రోనలాజికల్ స్టడీ, అంటే క్రమంగా కాకుండా అక్కడ కొంత ఇక్కడ కొంత మనకి సేకరించాల్సినటువంటి విషయాలు వరుసగా దొరకవు, ముందుది వెనకది ముందు ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా ఆ విధంగా అమర్చడానికి పరిశుద్ధాత్ముడికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం, మర్మం దాగి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆయన వ్రాయించి ఉంచారు, అమర్చి ఉంచారు. క్రోనలాజికల్ స్టడీలో ఆ విషయాన్ని మనం కనుగోగలం. తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను బుక్ స్టడీ. బుక్ స్టడీ అనేది బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు 66 భాగాలుగా మనం చదవడం అన్నమాట. దీన్ని బుక్ స్టడీ అంటారు. ఈ బుక్ స్టడీలో ఆ పుస్తకం ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, ఎవరికి రాశారు, ఆ పుస్తకంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి, ఆ పుస్తకంలో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ధ్యానించడాన్ని బుక్ స్టడీ అంటారు. రెండో వీడియో కూడా నేను మీకు అందించాను. ఇంకా కొన్ని అతి ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ చదివేటువంటి పద్ధతులు ఉన్నాయి. మూడో వీడియోలో మీకు అందిస్తాను, ఓకేనా? ఈ వీడియో మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి వివరణ క్రైస్తవ లోకానికి అంతటికీ అందాలి కదా, అందరూ బైబిల్ చదవాలి కదా. అనేక సార్లు బైబిల్ని ఆదివారం మాత్రమే తెరుస్తారు, అనేక సార్లు బైబిల్ని ఆదివారం ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటూ బైబిల్ చర్చికి వెళ్ళే ముందు వెతుక్కుంటారు. కాదు, బైబిల్ మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ఆ విధంగా భాగమైపోయినప్పుడు దేవుని యొక్క ఆలోచన యావత్తు మన హృదయంలో దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ రాగల వీడియోలో మరిన్ని అతి ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ చదివేటువంటి పద్ధతుల గురించి మీకు నేను తెలియజేస్తాను. ఆ విధంగా బైబిల్ని చదవడం మీరు ప్రారంభిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా మనము మరింత బలపరచబడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఒకవేళ గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ బైబిల్ తెరచి పలుమార్లు చదవండి. మీ బైబిల్ అస్సలు నలగలేదు కదూ, మీ బైబిల్ అస్సలు ఓపెన్ చేయలేదు కదూ. మీ బైబిల్లో చాలా పేపర్స్ ఇప్పటికీ అంటుకుపోయి ఉంటాయి, ఒక్కసారి కూడా కొన్న తర్వాత ఓపెన్ చేయలేదు మీరు, అవునా కదా? దృష్టిలో పెట్టుకుని బైబిల్ బాగా చదవండి. బైబిల్ నేను కూడా ధ్యానిస్తాను. అనేకమైనటువంటి వెర్షన్స్ బైబిల్లో, తెలుగు, ఇంగ్లీష్, ఇంకా అనేకమైనటువంటి లాంగ్వేజెస్లో ఉండేటువంటి బైబిల్స్ని నేను చదువుతూ ఉంటాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అర్థం కాకపోతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.